ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా కాకినాడలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాబెటిస్ ఒక నిశ్శబ్ద హంతకుడు లాంటిదని, ప్రారంభంలో లక్షణాలు కనిపించకపోయినా తర్వాత కిడ్నీలు, గుండె, కళ్ళు, నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం 104 అంబులెన్స్ సేవల ద్వారా ఇంటి వద్దకే షుగర్ పరీక్షలు చేసే సదుపాయం అందుబాటులో ఉందని, షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటే ఉచిత మందులు కూడా అందిస్తోందని తెలిపారు. మధుమేహ నియంత్రణలో జీవనశైలి కీలకమని గుర్తు చేస్తూ సరైన ఆహారపు అలవాట్లు, నిత్య వ్యాయామం, ఒత్తిడి తగ్గించే చర్యలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అరుణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు, ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ఏంటంటే వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా డిఎంహెచ్ఓ ఆఫీస్లో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డయాబెటిక్ పేషెంట్స్ మన జిల్లాలో ఎన్సిడి 3.0 సర్వేలో ఒక 50,000 మంది ఉన్నారండి. మోడల్లో 16,000 మంది వరకు పురుషులు ఉన్నారు. 23,000 వరకు మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎన్సిడి 4.0 సర్వే స్టార్ట్ అయింది. దానిలో 30+ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటి డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రతి ఒక్క విలేజ్లో కూడా చేస్తారు. ఏఎన్ఎంసీ ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ద్వారా ఈ టెస్ట్లు చేస్తారు. టెస్ట్లు ఏమైనా సస్పెక్ట్స్ ఉన్న వాళ్ళని ఆ ఏరియాలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ ప్రతి మంత్ కూడా ఏంటంటే 104 వెహికల్ వస్తుంది. ఆ 104 వెహికల్ ద్వారా ఆ ఊళ్ళో వాళ్ళకి ప్రతి నెలకి కూడా ఈ డయాబెటిక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డయాబెటిక్ రాకుండా ఉండాలి అంటే మెయిన్ అందరూ ఏంటంటే మార్నింగ్, ఈవినింగ్ ఒక అరగంట సేపు వ్యాయామం చేయాలండి. అలాగే శారీరక శ్రమను కలిగి ఉండాలి. ఎక్కువ తీపి తినడం అది తగ్గించుకోవాలి. తగ్గించడం వలన మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఇది వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎక్కువ దాహం మనకి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది, బాగా ఆకలేస్తుంది, బాగా ఒబిసిటీగా ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క లక్షణాలు ఉంటాయి. ఒక 6 నెలలకు ఒకసారి అందరూ కూడా టెస్ట్ చేయించుకుంటే మనకి ఉంది లేదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. దీనివల్ల ఈ యొక్క దుష్పరిమాణాలు ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి చూపు నెమ్మదిగా మందగిస్తుంది. అలాగే ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. కాళ్ళు, చేతులు, తిమ్మిళ్ళు రావడం అవన్నీ అలా జరుగుతుంది. ఇంకా అందరికీ తెలిసిన మెయిన్ ఏంటంటే డయాబెటిక్ ఫుట్ అంటారు. డయాబెటిక్ ఫుట్ అంటే పుండ్లు పడతాయి కానీ ఆ పుండ్లు పెరగా మానవ అనమాట. ఆ మానవకోవడం వల్ల ఏంటంటే కాళ్ళు తీసివేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏంటంటే మన కాకినాడ జిల్లాలో ఉన్న 30+ దాటిన వాళ్ళందరూ మహిళలు, పురుషులు, మహిళలు అందరూ కలిపి కూడా 6 నెలలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకుని డయాబెటిక్ బారిన మనం పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఈరోజు మరి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మరి విజేత మార్పు దాకా ర్యాలీ అలానే మనకి అక్కడ మానవరంగా ఏర్పడి మరి డయాబెటీస్ మీద ప్రజలకు అవగాహన కలిగించడం చేశాము. అందరికీ తెలుసు డయాబెటీస్ అనేది చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా ఈ ప్రమాదకరమైన చెప్పి డయాబెటీస్ అనేది మరి బాడీలో అన్ని ఆర్గాన్స్లో ఇన్వాల్వ్ అయ్యి బాడీని అంతా కూడా మరి విస్తులు చేసే పద్ధతి. మనకి దీనివల్ల మనకి డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, అలానే మనకి డయాబెటిక్ రెటినోపతి, అలానే మనకి డయాబెటిక్ వచ్చిన కాల్ తీసే పరిస్థితి మరి ఇలా ఉంటుంది. సో ఈ డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, ఒబిసిటీ రాకుండా తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ చేయడము, యోగా చేయడము, ధ్యానం చేయడము, అలానే ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడము, ఫ్యాట్ కాంటెంట్ తగ్గించుకోవడము, ఆయిల్స్ తగ్గించుకోవడము, ఇలా చేసినట్లయితే మనం డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.